హలో, నేను డాక్టర్ రవిశంకర్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్ నియోనెటాలజిస్ట్, పీడియాట్రిషియన్. సో ఇప్పుడు మనం ఏంటంటే చిన్నపిల్లల్లో, అప్పుడే పుట్టిన పిల్లల్లో హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి, ఎలాగొస్తాయి, ఎలాగ మనం దాన్ని మటుకి మేనేజ్ చేయొచ్చు అన్న విషయాల మీద మనం మటుకి మాట్లాడుకుందాం. హార్ట్ ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ 100 బేబీస్లో ఒకరికో ఇద్దరికో మటుకి వస్తూ ఉంటాయి అన్నమాట. హార్ట్ ప్రాబ్లమ్స్లో చాలా టైప్స్ ఉంటాయి. కొన్ని అయితే సింపుల్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని చాలా సీరియస్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని అయితే కంటిన్యూ చేయొచ్చు, దాంతో ఏం పెద్ద ఇబ్బంది అయితే ఉండదు. కొన్నిటికైతే మనం మటుకి ఆపరేషన్ కూడా చేయొచ్చు, కొన్నిటికి అయితే ఆపరేషన్ కూడా అది పనికి రాదనమాట. సో ఈ పిల్లల్లో అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయంటే, మనం మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం దీనికి ఒక కాజ్ అంటూ మనం మటుకి చెప్పలేమన్నమాట. హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే సమ్ టైమ్స్ ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తుంటాయి. అప్పుడప్పుడు తల్లిలో కొన్ని రకాలైన ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంటాయి. అప్పుడప్పుడు ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వల్ల కూడా వస్తూ ఉంటుంది. ఆర్ అప్పుడప్పుడు తల్లిలో ఒక రకమైన అంటే ఈ ప్రోటీన్స్, విటమిన్స్ ఇలాగా తక్కువ ఉండడం వల్ల మటుకి మాల్న్యూట్రిషన్ వల్ల కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇలాగా చాలా కాజెస్ ఉంటాయి, కానీ చాలా వరకు ఇవి మనం మటుకి అన్నోన్ అన్నమాట. సో ఈ అప్పుడే పుట్టిన పిల్లలకి ఫస్ట్ 2-3 డేస్లో అసలు హార్ట్ ప్రాబ్లం ఉన్నదా లేదా అని చెప్పడం చాలా కష్టం. అది అప్పుడప్పుడు మనం చెప్పలేము. ఓన్లీ ఆఫ్టర్ 3-4 డేస్ పోయేకే అవి కొన్ని మటుకి హార్ట్ ప్రాబ్లమ్స్ మనకి బయటపడుతూ ఉంటాయి అన్నమాట. సో యూజువల్గా మనం మటుకి హార్ట్ ప్రాబ్లం ఉందా లేదా అని చెప్పడానికి మనకి ఏంటంటే, తనకి ఏమైనా మటుకి ఆయాసం వస్తుందా, అంటే ఏమైనా మటుకి బ్రీదింగ్ ప్రాబ్లం ఏమైనా ఉంటుందా, ఆర్ ఏంటంటే వాళ్ళకి ఆ రంగు ఏమైనా మటుకి మారిపోతుంది, అంటే బ్లూగా అయిపోతున్నారా. బ్లూ అంటే ఫేస్, హ్యాండ్స్, లెగ్స్ ఇలాంటివన్నీ మటుకి బ్లూయిష్నెస్ ఉండడం ఒకటి. ఇంకోటి ఏంటంటే ఆ ఫీడింగ్ మటుకి తీసుకునేటప్పుడు బాగా మటుకి అలసిపోవడం, ఈ ఛాతీ గుండె బాగా గట్టిగా మటుకి వేగంగా మటుకి కొట్టుకోవడం, ఆర్ అప్పుడప్పుడు మన డాక్టర్ గారు చెక్ చేస్తున్నప్పుడు స్టెథోస్కోప్తో మనకి ఒక అబ్నార్మల్ సౌండ్స్ వస్తాయి. అంటే యూజువల్గా మనకి హార్ట్ సౌండ్స్ ఏంటంటే లబ్ డబ్ అంటూ వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు ఇలాంటి మటుకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ సౌండ్స్, అబ్నార్మల్ సౌండ్స్ వస్తూ ఉంటాయి. దాన్నే మనం మర్మర్ అంటాం అన్నమాట. సో అట్లాంటివి ఉన్నప్పుడు కూడా మనం ఏంటంటే ఈ బేబీకి హార్ట్ ప్రాబ్లం ఉందని మనం మటుకి చెప్పేయచ్చు అన్నమాట. సో డౌట్ పడి మనం దానికి ఫర్దర్గా ఇవాల్యుయేట్ అయితే చేయొచ్చు. హార్ట్లో అంటే మటుకి మేజర్గా ఏంటంటే 4 డిఫరెంట్ ఛాంబర్స్ ఉంటాయి అన్నమాట. రైట్ సైడ్లో ఒక 2 ఛాంబర్స్, ఇంకా లెఫ్ట్ సైడ్లో 2 ఛాంబర్స్ ఉంటాయి అన్నమాట. అండ్ ఈ హార్ట్కి రైట్ సైడ్లో 2 పైప్స్ వస్తాయి, అండ్ లెఫ్ట్ సైడ్లో 4 పైప్స్ వస్తాయి. అండ్ హార్ట్ నుంచి బ్లడ్ మటుకు బయటికి వెళ్ళేది మళ్ళీ ఇంకొక 2 పైప్స్ ఉంటాయి. సో ఇలాగా ఈ ఎటువంటి తారుమారు అయినా సరే, ఆర్ హార్ట్లో ఈ ఛాంబర్స్కి మధ్యలో ఏమైనా మటుకి హోల్స్ ఉన్నా సరే, ఇలాంటి వాటిని మనం మటుకి హార్ట్ ప్రాబ్లమ్స్ అంటూ ఉంటాం అన్నమాట. అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో హార్ట్ రేట్ ఇప్పుడు యూజువల్గా బేబీస్లో 120 నుంచి 140, 160 వరకు హార్ట్ బీటింగ్ ఉంటుంది. కానీ అప్పుడప్పుడు ఈ హార్ట్ అనేది చాలా ఫాస్ట్గా కొట్టుకోవడం, 220, 240 బీట్స్ పర్ మినిట్ అలాగా కొట్టుకున్నా సరే, అది కూడా అంటే ఎలక్ట్రికల్ ప్రాబ్లం వరకు మటుకి హార్ట్లో ఉంటే అలాగా వేగంగా కొట్టుకోవచ్చు. కొంతమంది పిల్లలకి హార్ట్ బీటింగ్ చాలా స్లోగా ఉండొచ్చు అన్నమాట. అంటే 40 పర్ మినిట్, 60 పర్ మినిట్ ఇలాగా మటుకి, అంటే దీన్నే మనం మటుకి హార్ట్ బ్లాక్స్ అంటూ ఉంటాం. సో ఇలాగ మటుకి హార్ట్లో హార్ట్ ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఒకటి స్ట్రక్చరల్ అంటే ఒక ఫార్మేషన్ అన్నది సరిగ్గా ఉండకపోవడం వల్ల స్ట్రక్చరల్ ఇష్యూస్ వస్తుంటాయి. ఇంకోటి ఏంటంటే ఈ ఎలక్ట్రికల్ కండక్షన్ ప్రాబ్లమ్స్, అంటే ఫాస్ట్గా కొట్టుకోవడం ఆర్ స్లోగా కొట్టుకోవడం. ఇంకొక టైప్ ఆఫ్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఏంటంటే అది స్ట్రాంగ్గా కొట్టుకోకపోవడం. అంటే ఒక హార్ట్ అనేది ఒక కరెక్ట్ అయిన ఒక కంట్రాక్షన్ ఉండాలి. ఆ
కంట్రాక్షన్ కానీ ఉండకపోతే అంటే స్లోగా ఉంటే హార్ట్ నుంచి అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ అనేది బయటికి మటుకి రాదు. సో హార్ట్ ప్రాబ్లమ్స్లో చాలా ఉంటాయన్నమాట. అంటే ఇది కూడా హార్ట్ ఫంక్షన్ ఉండొచ్చు, స్ట్రక్చర్ ఉండొచ్చు, హార్ట్ బీటింగ్ ఉండొచ్చు, ఇలాగా వేరే వేరే ఉంటాయన్నమాట. సో అన్నీ కూడా ఒకేలాగా మనకి మటుకి ప్రజెంటేషన్ ఉండదు. అండ్ యూజువల్గా ఫస్ట్ బేబీ ఎగ్జామినేషన్ అంటే ఫస్ట్ టైం ఆన్ డే 1 నాడు యూజువల్గా మనకి దానికి హార్ట్ ప్రాబ్లం ఉన్నట్లు మనకి తెలుసుకోలేము. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అది ఏమంటారంటే ఆ టైంలో వాళ్ళు బేబీస్ ట్రాన్సిషనల్ పర్కులేషన్లో ఉంటారనమాట. అంటే ఇంకా అది పూర్తిగా నార్మల్ పర్కులేషన్కి అది రాదనమాట. సో అందుకనే ఏంటంటే ఆ టైంలో మనం కనిపెట్టడం అంత మటుకి ఈజీ కాదు. సో హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నది 3rd, 4th డే నుంచి మనం మళ్ళీ ఇంకోసారి వాళ్ళు ఇంటికి వెళ్తున్నప్పుడు మళ్ళీ ఎగ్జామినేషన్ చేసి ఏమైనా హార్ట్లో ఏమైనా మట్టి ఇష్యూస్ ఉన్నాయో మనం మట్టి తెలుసుకోవచ్చు. ఇంకోటి ఒక యూజువల్గా ఏంటంటే ఈ మధ్యకాలంలో లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి ఒకటి పల్స్ ఆక్సిమెట్రీ స్క్రీనింగ్ అని వచ్చింది. అంటే పల్స్ ఆక్సిమీటర్తో మనం రైట్ హ్యాండ్ ఇంకా ఎనీ ఆఫ్ ది ఫుట్లో ఆక్సిజన్ సాచురేషన్ చెక్ చేసుకొని అది ఏమైనా తక్కువ ఉన్నా సరే అది దాన్ని బట్టి కూడా మనకి దీనికి హార్ట్ ప్రాబ్లం ఉన్నట్లు మనం బట్టి చెప్పొచ్చు. అంటే వాళ్ళకి ఏమైనా సిమ్టమ్స్ ఉన్నా ఆర్ స్టెథోస్కోప్లతో మనం ఏమైనా అబ్నార్మల్ సౌండ్స్, మర్మర్స్ ఇలాంటివి మటుకు విన్నా ఆర్ మనకి పల్స్ ఆక్సిమీటర్ పెస్ట్ అంటారు. అంటే రైట్ హ్యాండ్ అండ్ ఎనీ ఆఫ్ ది లోవర్ లిమ్స్, ఈ లిమ్స్లో మనం మటుకి ఆక్సిజన్ శాట్స్ ఎలా ఉన్నాయో మనం ఒకసారి చెక్ చేసుకొని అది ఏమైనా అబ్నార్మల్ ఉందా లేదా చూసుకొని మనం మటుకి కనిపెట్టవచ్చు. సో వీటికి మటుకి ట్రీట్మెంట్ అన్నది డిఫరెంట్గా ఉంటాయి. మనకి కొన్నిటికైతే మనం ఓన్లీ మటుకి అబ్జర్వేషన్, అంటే అబ్జర్వేషన్తో మనం మటుకి చెప్పొచ్చు. కొన్ని మటుకి హార్ట్ ప్రాబ్లమ్స్కి మనం ఇమీడియట్గా వాళ్ళకి మటుకి ఆపరేషన్ అయితే చేయాల్సి వస్తుంది ఇమీడియట్గా ఆర్ ఆఫ్టర్ సమ్ టైం పోయాక చేయాల్సి వస్తుంది. కొన్ని మటుకి హార్ట్ ప్రాబ్లమ్స్లో ఏంటంటే ఎప్పుడైతే మటుకు హార్ట్ బీటింగ్ చాలా స్లోగా ఉంటే అట్లాంటి పిల్లలకి మనం పేస్ మేకర్ పెట్టాల్సి వస్తుంది. ఎవరికైతే హార్ట్ బీటింగ్ చాలా ఫాస్ట్గా ఉంటుందో వాళ్ళకి హార్ట్ బీటింగ్ స్లో డౌన్ చేయడానికి కొన్ని మనం మటుకి మెడికేషన్స్ అయితే ఇవ్వచ్చు. ఇలాగా హార్ట్ ప్రాబ్లమ్స్లో ఈ ట్రీట్మెంట్స్ అన్నవి వేరేగా ఉంటాయన్నమాట. అంటే ఆ పర్టికులర్ హార్ట్ కండిషన్ ఏంటి, దానికి ఇమీడియట్గా మనం మరి చేయాలా ఆర్ అబ్జర్వ్ చేయాలా, లేకపోతే మందులు పెట్టాలా, లేకపోతే పేస్ మేకర్ పెట్టాలా, లేకపోతే సర్జరీ చేయాలా అన్నది మనం ఆ పర్టికులర్ హార్ట్ కండిషన్ బట్టి అది సింపుల్ కార్డియక్ కండిషనా ఆర్ కాంప్లెక్స్ కార్డియక్ కండిషనా అన్నది మనం మటుకి చూసుకొని మనం మటుకి చేయొచ్చు అన్నమాట. సో కొంతమంది పిల్లలు మంచిగా అయిపోతారు, కొన్ని చాలా సీరియస్లీ అబ్నార్మల్ హార్ట్ ఇష్యూస్లో మనకి మటుకి ఇది మటుకి మనం ఏం చేయలేము అన్నమాట. ఇంకోటి ఏంటంటే వన్ ఆఫ్ ది కాజెస్ ఏంటంటే క్రోమోజోమల్ కండిషన్స్, అంటే డౌన్ సిండ్రోమ్ ఇలాగా. సో అలాంటి కండిషన్స్ ఉన్న పిల్లలకి కూడా హార్ట్లో మటుకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. మనం మటుకి హార్ట్ కండిషన్స్ని మనం ఎలాగ ప్రివెంట్ చేయొచ్చు అంటే ఫస్ట్ అయితే మదర్ అయితే మటుకి హెల్తీగా ఉండాలి, తన మటుకి న్యూట్రిషన్ అంతా కరెక్ట్గా ఉండాలి. ఇంకోటి ఏంటంటే తల్లికి ప్రెగ్నెన్సీకి ముందు కొన్ని మటుకి వ్యాక్సినేషన్స్ అయితే తన మటుకి వేసుకోవాలి. ఏంటంటే MMR వ్యాక్సినేషను ఇలాంటివి మటుకి వ్యాక్సినేషన్ కానీ వేసుకొని ఉంటే అలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల మటుకి హార్ట్ ప్రాబ్లమ్స్ అలాంటి మటుకి రావు అన్నమాట. థర్డ్, ఎప్పుడు కూడా మటుకి ఫోలిక్ యాసిడ్ అన్నది తల్లికి ప్రెగ్నెన్సీ ముందు నుంచే తల్లి కానీ స్టార్ట్ చేస్తే అలాంటి హార్ట్ ఇష్యూస్ అయితే రావు. ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అది తనకి మటుకి రెగ్యులర్గా చెకప్స్ ఉండాలి, అంటే గైనకాలజిస్ట్తో చెకప్స్ ఉండాలి. ఇంకోటి ఏంటంటే దాని స్క్రీనింగ్ అంటాం అన్నమాట. అంటే ఇది మటుకి ఎన్యూప్లాయిడీ స్క్రీనింగ్ అంటారు, అంటే అల్ట్రాసౌండ్ అన్నది. ఇంకోటి మటుకి బ్లడ్ టెస్ట్లో మటుకి డబుల్ మార్కరు, ట్రిపుల్ మార్కరు, క్వాడ్రూపుల్ మార్కర్ అని ఇలా ఉంటాయన్నమాట. మళ్ళీ హార్ట్ స్కాన్, మళ్ళీ అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్లో కూడా NT స్కాన్ ఇలాంటివి ఉంటాయన్నమాట. ప్లస్ అరౌండ్ అంటే మిడిల్ ఆఫ్ ది ప్రెగ్నెన్సీలో ఒకటి టిఫా స్కాన్ అన్నది కూడా మనం మటుకి చేయాలి. ఆ
టిఫా స్కాన్లో యూజువల్గా హార్ట్ ప్రాబ్లం ఉందా లేదా అని మనం మటుకి చెప్పేయచ్చు అన్నమాట. సో హార్ట్ ప్రాబ్లమ్ని మనం ఉందా లేదా అని ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది ప్రెగ్నెన్సీలో మనకి రెగ్యులర్గా చెకప్స్ కానీ మనం కానీ చేస్తూ ఉంటే మనం మటుకి కనిపెట్టవచ్చు. అండ్ ఆల్మోస్ట్ 95% ఆఫ్ ది హార్ట్ ప్రాబ్లమ్స్ని మనం ఫైండ్ అవుట్ చేసి చెప్పవచ్చు. ఇంకా మనం డీటెయిల్డ్గా హార్ట్ స్కానింగ్ చేయాలి అంటే దాన్నే మనం ఫీటల్ ఎకోకార్డియోగ్రఫీ అంటారన్నమాట. సో ఎవరికైతే మనకి టిఫా స్కాన్లో కొంతమంది అబ్నార్మల్ వచ్చిందో అట్లాంటి వాళ్ళకి మనం ఫీటల్ ఎకోకార్డియోగ్రఫీ అనేది మనం చేసి ఇంకా డీటెయిల్డ్గా హార్ట్ స్ట్రక్చరు హార్ట్ ఫంక్షను అన్నీ కూడా మనం మటుకి తెలుసుకోవచ్చు. దాని విధంగా మనం మటుకి ఇలాగా మనం మటుకి ప్రివెంట్ అయితే చేయొచ్చు. ఇంకోటి మటుకి హార్ట్ ప్రాబ్లం ఉంటే అట్లాంటి పిల్లలకి మనం ఎంత ఫాస్ట్గా ఫైండ్ అవుట్ చేసి కరెక్ట్ అయిన అప్రోప్రియేట్ మేనేజ్మెంట్ కానీ మనం కానీ చేస్తే అట్లాంటి పిల్లలకి వాళ్ళని మనం మటుకి సేవ్ చేయొచ్చు. ఇంకా వాళ్ళు కూడా అందరి పిల్లల్లాగే నార్మల్గా ఉండొచ్చు అన్నమాట. థ్యాంక్ యూ.